వైశాఖ పురాణము 7వ అధ్యాయము వైశాఖమాస వ్రత మహత్యము. నారదుడు అంబరీషునితో అంటున్నాడు, ఓ అంబరీష, ఈ వైశాఖమాసమందు ఎండలు తీవ్రంగా ఉండును. వేడి తాపము, ఉక్కపోతలు ఎక్కువ. శరీరము ఎక్కువగా మలినము చెమట రూపంలో విసర్జించే సమయము. మనిషికి దాహము ఎక్కువగా అయ్యేది ఈ మాసమే. ఆయాసం కూడా ఎక్కువే. కావున ఎండవేడిమిలో దాహముతో దప్పికగొన్నవానికి జలదానం చేసినచో వచ్చు పుణ్యమో ఇంతింతని చెప్పనలవిగాదు. దాహార్తులకు దాహము తీర్చినచో విశేష పుణ్యము కలుగునని పురాణములు చెబుతున్నవి. మంచినీటిని ఇచ్చి బాటసారులకు దాహము తీర్చినచో మోక్షప్రాప్తి కలుగునని మన ఇతిహాసములు వక్కానించుతున్నాయి. బాటసారులు అడిగినను వారి దాహమును తీర్చని కఠినాత్ములు మరుజన్మలో పంది, గాడిద, కాకి, కుక్క మున్నగు నీచాతి నీచమైన జంతుజన్మలనెత్తవలసి వస్తుంది. దీనికి ఉదాహరణంగా ఒక వృత్తాంతమును వివరించెదను వినుము అంటూ నారదుడు అంబరీషునికి చెప్పసాగాడు. హేమాంబరుని వృత్తాంతము. పూర్వము సూర్యవంశపు రాజులు దానధర్మాలు చేయటంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించియున్నారు. వారు చేసే షోడశ దానములకు అంతుండేడిది కాదు. మిక్కిలి పుణ్యాత్ములై గణితికెక్కారు. అటువంటి సూర్యవంశపు రాజు హేమాంబరుడు. ఇతడు చేయని దానధర్మాలు కానీ సేవలు కానీ ఉండేవి కావు. షోడశ దానములెన్నింటినో చేశాడు. వేల కొలది గోదానములు, భూదానములు, సువర్ణదానములు, తిలదానములు, సాలగ్రామ దానములు మున్నగునవెన్నియో చేసియున్నాడు. అపర దానకర్ణుడు అనే బిరుదును కూడా పొందియున్నాడు. కానీ హేమాంబరుడు అంతటా లభ్యమయ్యే నీటిని గురించి నిర్లక్ష్యం చేశాడు. జలదానము కూడా ఒక దానమేనా అనుకున్నాడు. కానీ జలదాన మహిమను, జలదానము వల్ల జనులకు బ్రతికింపవచ్చనే సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. అందుచే నీటి దానం చేయక నిర్లక్ష్యం చేశాడు. సూర్యవంశపు రాజుల గురువైన వశిష్ఠ మహర్షుల వారు వైశాఖ మాసమందు విప్రులకు, బాటసారులకు, దాహార్తులకు జలదానము చేయమని పదే పదే చెప్పేవారు. అయినను హేమాంబరుడు జలదానము పట్ల నిర్లక్ష్యం వహించి గర్విష్ఠి అయి జీవించసాగాడు. బ్రాహ్మణ పండితులను ఆదరించలేదు, సత్పురుషులను సత్కరించలేదు, అర్హులైన వారిని ఆహ్వానించక కించపరిచాడు. విద్యలేని శుంఠలను, అంగవైకల్యము కలవారిని పూజించి ఆదరించి దానధర్మాలు చేశాడు. అదే అసలు సిసలైన దానధర్మ వితరణ అనుకొన్నాడు. వేదాంగ కోవిదులను విస్మరించాడు. వారి దివ్య దీవెనలు పొందలేకపోయాడు. మూర్ఖులను మన్నించి సత్కరించాడు. దరిద్రులను అందలమెక్కించాడు. సత్పురుషుల దీవెనలు లేక హేమాంబరుడు 3 జన్మలు గ్రద్దగాను, మరి 3 జన్మలు కాకిగాను, అటుపిమ్మట 5 జన్మలు కుక్కగాను పుట్టాడు. తరువాత మిథిలానగర రాజగు శృతకీర్తి ఇంటిలో బల్లి జన్మ ఎత్తాడు. గోడలపై సంచరించుతూ, క్రిమికీటకాదులను భక్షించుతూ, దొరికిన దోమలను తింటూ 80 సంవత్సరాలు నీచమైన జన్మలను అనుభవించాడు. ఆ సమయంలోనే శృతకీర్తి ఇంటికి విద్యాధరుడనే సత్పురుషుడే తెంచాడు. అతడు గొప్ప ఋషిపుంగవుడు. మార్గాయాసమున అలసి సొలసి విశ్రాంతి తీసుకొనుటకై మిట్ట మధ్యాహ్న సమయంలో శృతికీర్తి ఇంటికి వచ్చాడు. శృతికీర్తి మహారాజు ఆ మునిపుంగవుడైన విద్యాధరుని సగౌరవముగా ఆహ్వానించి ఎండలో వచ్చిన అతనికి మంచినీటిని ఇచ్చాడు. అతనిని ఉచిత రీతిని సత్కరించాడు. అతని పాదములు కడిగి ఆ జలమును తన శిరస్సుపై చల్లుకున్నాడు. శృతకీర్తి విద్యాధరముని పుంగవుని కాళ్ళు కడిగిన నీటిని తన శిరస్సుపైనను తన పరివారము యొక్క శిరస్సులపైనను జల్లుచుండగా అదృష్టవశాత్తు ఆ కాళ్ళు కడిగిన కొన్ని నీటి చుక్కలు ఆ వెనుకే గోడపై తిరుగుచున్న బల్లి రూపంలోనున్న హేమాంబరునిపై పడ్డాయి. ఆ నీటి మహత్యం వలన హేమాంబరునికి జ్ఞానోదయం అవసాగింది. నెమ్మదిగా గతస్మృతులు జ్ఞప్తికి రాసాగాయి. అతని వెనుకటి జన్మ వృత్తాంతమంతా గుర్తుకు వచ్చింది. వెంటనే బల్లి రూపంలోనున్న హేమాంబరుడు విద్యాధర మునిపుంగవుని పాదాల చెంతకు చేరి మనుష్య భాషలో,
ఓ మహానుభావ, మీరు గొప్ప మహత్యం కలవారు, సకల శాస్త్ర పారంగతులు. లేనిచో మా శృతికీర్తి మహారాజు మిమ్ములను సేవింపడుగదా. మీరు గడుంగడు దయామూర్తులు వలె ఉన్నారు. నన్ను కాపాడి మరింత పుణ్యం కట్టుకోండి, నన్ను అనుగ్రహించండి స్వామి అని పలుమార్లు ప్రాధేయపడ్డాడు. అక్కడున్న శృతకీర్తి మహారాజు అతని పరివారమంతయు మనుష్య భాషలో మాట్లాడుచున్న ఆ బల్లిని చూచి విస్తుపోయారు. ఏమిటిది, వింతగా ఉందే, బల్లి మానవ భాషలో మాట్లాడమేమిటి అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ఏమిటి స్వామి ఈ వింతయని విద్యాధరుని ప్రశ్నించారు. విద్యాధరుడు కూడా ఆశ్చర్యమునొంది, ఏయ్ బల్లి, ఎవరు నువ్వు? మానవ భాషలో మాట్లాడుతున్నా నీకీ రూపము ఎట్లు వచ్చింది? నీ వృత్తాంతమంతా నాకు సవివరంగా విన్నవించు, నీకు ఉచిత రీతిని విముక్తిని ప్రసాదిస్తాను అన్నాడు. అంతటా బల్లి రూపంలోనున్న హేమాంబరుడు ఇట్లు విన్నవించుతున్నాడు. ఓ మహర్షి, నేను సూర్యవంశపు రాజుల్లో ఘనకీర్తి నొందిన హేమాంబర చక్రవర్తిని అంటూ తన చరిత్రను చెప్పసాగాడు. నా ఏలికలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ధర్మయుక్తంగా పాలించాను. వేల కొలది షోడశ మహాదానాలను ఎన్నింటినో చేశాను. గోదానములు, భూదానములు, మణిమాణిక్య రత్న దానములు ఎన్నింటినో చేశాను. అపరదానకర్ణుడనే బిరుదు కూడా పొందాను. కానీ స్వామి, ఎంత చేస్తే ఏం లాభం? ఎన్ని దానములు చేస్తే ఏం ఫలము? దానాలన్నింటిలో జలదానం మిక్కిలి శ్రేష్టమైనదని తెలుసుకోలేకపోతిని. నీరు మనిషిని బ్రతికించగలదని గ్రహించనైతిని. జలదానము చేయక నిర్లక్ష్యం వహించాను. పెద్దలు చెప్పినను వినక గర్విష్ఠినై అనర్హులకు దానమిచ్చాను. అపాత్ర దానము కూడదని తెలుసుకోలేకపోయాను. పెద్దల మాట పెడచెవిన పెట్టినందుకు పాపము మూటగట్టుకున్నాను. ఇంతకు ముందు గద్ద, కాకి, కుక్క జన్మలను కూడా ఎత్తి అనుభవించాను. పిమ్మట నాకీ బల్లి జన్మం వచ్చినది. ఈ శృతకీర్తి మహారాజు ఇంట బల్లినై జన్మించాను. గోడలపై సంచరిస్తూ క్రిమికీటకాదులను, దోమలను తింటూ నికృష్టపు జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా అదృష్టం కొద్దీ శృతకీర్తి మహారాజు మీ పాదములను కడిగిన జలమును అందరి శిరస్సులపై చల్లుతుండగా కొన్ని నాపై పడటం వలన నా గతమంతా జ్ఞప్తికి వచ్చింది. పోయిన జ్ఞానము తిరిగి వచ్చింది. ఈ బల్లి జన్మము తర్వాత ఇంకనూ 20 జన్మలను ఎత్తవలెనని తెలుసుకుంటిని. కావున నన్ను బల్లి రూపము నుండి విముక్తి చేసి నన్ను కృతార్థుణ్ణి చేయండి. మీ రుణం జన్మలో మర్చిపోలేను అంటూ విద్యాధరుని పాదాలపై పడి వలవలా ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు బల్లి రూపంలో ఉన్న హేమాంబరుడు. హేమాంబరుని ప్రార్థన ఆలకించిన విద్యాధర మహర్షి మిక్కిలి జాలినొంది తన దివ్య దృష్టితో హేమాంబరునికి బల్లి రూపం కలుగుటకు కారణమేమిటో అని తెలుసుకున్నాడు. హేమాంబరునిపై తన కరుణాకృపా వీక్షములను సారించి హేమాంబరునితో ఇట్లన్నాడు. హేమాంబర చక్రవర్తి, నీవు పాలించిన కాలంలో నీవు చేసిన దాన ధర్మములన్నీయూ కూడా అపాత్ర దానములే. ఆకలి గొన్నవానికి అన్నం పెడితే ప్రయోజనముంటుంది, కానీ కడుపు నిండిన వానికి పెడితే లాభమేమిటి? నీ పట్ల అదే జరిగింది. అదియునుగాక నీవు పెద్దల మాట లక్ష్యపెట్టక గర్విష్ఠి అయి మెలిగావు. నీకీ బల్లి రూపము వచ్చుటకు కారణమేమిటో చెబుతాను వినుము. నీవు రాజుగా ఉన్నప్పుడు దానధర్మములనెన్నింటినో చేశావు, కాదనను. కానీ అవి అన్నీయూ నిష్ప్రయోజనాలే. విష్ణుమూర్తికి ప్రియాతి ప్రియమైన వైశాఖ మాసమున చేయు జలదానము, ఛత్రచామరాది దానమును నిర్లక్ష్యము చేశావు. అవి కూడా దానములేనా అని చిన్నచూపు చూశావు. నీవు ఏనాడు కూడా జలదానము చేసి ఉండలేదు. పామరులకు, పనికిరాని వారికి, అనర్హులకు దానము చేశావు. వాటి వల్ల ఫలితమేమి? ఏనాడైనా సకల శాస్త్ర పారంగతుడు పండితుడైన బ్రాహ్మణునికి దానము చేశావా? వారి దీవెనలు అందుకున్నావా? లేదే. దాని ఫలితమే ఇది. ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయించి చెప్పగలవారు పండితులు, కానీ పామరులా? కాదు. నీ గురువు వశిష్ఠ మహర్షుల వారు చెప్పిన బోధనలు కూడా విస్మరించితివి. ముఖ్యంగా నీవు పెద్దల ఆశీర్వచనములు పొందలేకపోయావు. వారి ఆదరణను, ఆప్యాయతను చూరగొనలేకపోయావు. మనము పూజించేటప్పుడు తులసి చెట్టుకు, రావి చెట్లకు మాత్రమే పూజలు చేస్తాము, కానీ కనిపించిన ప్రతి చెట్టుకు పూజలు చేస్తామా? చేయము. కారణం, పూజలు పూజార్హమైన చెట్లకు మాత్రమే.
అట్లే అర్హులైన వారికి దానాలు చేసి దీవెనలు అందుకుంటాము, కానీ కనిపించిన ప్రతి వారికి దాన ధర్మాలు చేస్తామా? దాన ధర్మాలకు సద్బ్రాహ్మణులను ఎన్నుకొనవలెను, కానీ పామరులకు ఆ అర్హత లేదు. కులభ్రష్టులు, మంత్రములు సరిగా ఉచ్చరించని వారికి దాన ధర్మాలు చేయుట వలన ప్రయోజనమేమీ ఉండదు. అట్టి దాన ధర్మాల వలన ఫలితము రాదు. సరికదా, పాపకూపంలో పడిపోతాము. దానాన్ని స్వీకరించేవారు నీ దైవాంశ సంభూతులని తెలుసుకో. వేదశాస్త్ర కోవిదులు, తపోశక్తి సంపన్నులు తమ జ్ఞానతేజముచే సత్పురుషులుగా వెలగొందుతారు. అట్టివారిని నీవు విష్ణు స్వరూపులుగా ఎంచి పూజించాలి. పిల్లల ఆలనా పాలన బిడ్డల కన్న తల్లికి తెలుస్తుంది, కానీ గొడ్రాలుకేమి తెలుస్తుంది? కావున సత్పురుషులను సేవించుట వలన వారి అమృతతుల్యమగు బోధనలను వినవచ్చును. ఆ బోధనలు మనలను ముక్తి మార్గమునకు గొనిపోవును. వారి బోధనల వలన సూక్ష్మంలో మోక్షాన్ని గ్రహించగలము. మన కష్ట నష్టముల నుండి విముక్తులము కాగలము. మనము సత్పురుషుల బోధనల నుండి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి. గురువు విద్యార్థులను ఎట్లు సన్మార్గములో నడిపించునో అట్లే సత్పురుషులు మనుషులను మంచి మార్గములో నడుపుదురు. మరణము లేకుండవలెనన్నచో అమృతం తాగాలి, కానీ పనికి మాలిన ప్రయోజనము లేని మురికి నీరు ఎందుకు? మంచినీటి బావి వలన ప్రయోజనముంటుంది, కానీ పాడుబడ్డ బావి వలన ప్రయోజనమేమి? మానవుల యొక్క సమస్త పాపములను పోగొట్టే జలదానమును నీవు చేయలేదు. సూర్యవంశములో పుట్టియుండియు నీకీ అహంకారము ఎట్లు అబ్బినదో తెలియకున్నది. గర్విష్టి అయి నీ ఇష్టానుసారముగా మెలిగితివి. నీకు తోచినదే మంచి అనుకున్నావు. పెద్దలను నిర్లక్ష్యం చేశావు. దాని ఫలితమే ఈ నీచ జన్మలు. గ్రద్ద, కాకి, కుక్క, బల్లి జన్మలను ఎత్తినావు. నీవు చేసిన ఏ కొద్ది దానధర్మ పుణ్య ఫలము వల్లనో ఈ బల్లి రూపమందు నీకు జ్ఞానోదయమైంది. ఈ దీనస్థితిని నన్ను కలచివేసింది. నీకు తప్పక ఈ బల్లి రూపము నుండి విముక్తి కలిగిస్తాను. అయితే దీనికోసం నేను వైశాఖ మాసమందు చేసిన జలదాన పుణ్యఫలమును నీకు దారపోయవలసి ఉంటుంది. మంచి పనులు చేయటమే మహర్షుల విధి కదా. తప్పక నీకు ఆ దానధర్మ పుణ్యఫలమునిస్తాను. అందువల్ల నీ సమస్త పాపములు హరించుకుపోతాయి. ఏ విధమైన పాపాలు నీకు అంటకుండుగాక. ఇదే నా పుణ్యఫలమును నీకు దారపోయుచున్నాను అంటూ తన కమండలి జలమును చేతిలో తీసుకొని బల్లిపై పోశాడు. విద్యాధరుడు అట్లు తాను సంపాదించుకున్న వైశాఖ మాసంలో చేసిన జలదాన పుణ్యఫలమును బల్లి రూపంలోనున్న హేమాంబరునికి దారపోసిన వెంటనే హేమాంబరునికి బల్లి రూపం పోయి ఆ ప్రదేశంలో దగదగా మెరియుచున్న వస్త్రములను ధరించి సుందర రూపుడగు హేమాంబరుడు నిలిచాడు. ఈ వింత దృశ్యాన్ని చూసిన అందరూ ఆశ్చర్యమొందారు. అందరూ చూస్తుండగానే రాజా టీవీతో నిలబడిన హేమాంబరుడు విద్యాధరుని పాదాలకు మ్రొక్కి ఆశీస్సులు అందుకొన్నాడు. శృతకీర్తితో పాటు అతని పరివారమంతా విస్తుపోయింది. స్వామి, మీరెవరు? వీరి వృత్తాంతమేమిటి అని అడిగి విద్యాధరుని ద్వారా అంతా తెలుసుకున్నారు. హేమాంబరుడు విద్యాధరునికి నమస్కరించి పాదపూజ చేశాడు. అందరూ సంతోషంగా నుండగా స్వర్గము నుండి ఆకాశ మార్గాన పుష్పక విమానం ఒకటి వచ్చింది. అది హేమాంబరుని ఎక్కించుకొని వైకుంఠపురమునకు తీసుకొని పోయింది. హేమాంబరుడు అక్కడ కొన్ని వేల సంవత్సరాలు సుఖించి మరలా ఇక్ష్వాకు వంశమందు కాకుత్స మహారాజుగా జన్మించాడు. కాకుత్స మహారాజు బ్రాహ్మణులను, పండితులను, సత్పురుషులను సేవించి భక్తి తత్పరతతో మెలిగాడు. విరివిగా దానధర్మాలు చేసి గొప్ప కీర్తిని సంపాదించాడు. పలు పుణ్యక్షేత్రములను దర్శించి తీర్థయాత్రలను చేసి పుణ్యాత్ముడై జీవించాడు. మిక్కిలి విష్ణుభక్తిని కలిగి ఉండి పలు సత్కార్యములను చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ధర్మ మార్గమున సంచరించాడు. వైశాఖ మాస వ్రతమహత్యమును తెలుసుకొని పాటించి వ్యాప్తి చేయించాడు. ఘనకీర్తిని పుణ్యమును సంపాదించి అంత్యమున వైకుంఠమునకు ఏగి సుఖముగా ఉండెను. 7వ రోజు పారాయణ భాగం సమాప్తం.